ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని పట్టించుకునేవారు లేక తన ప్రభావాన్ని కోల్పోతుంది. 11వ శతాబ్దంలో జైనులు నిర్మించిన ఈ ఆలయం నిరాదరణకు గురవుతుంది. సరైన మౌలిక సదుపాయాలు లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆలయం ఎదుట గల కోనేరు చెత్తా చెదారం పిచ్చి ముక్కలతో దర్శనమిస్తుంది. ఇక అక్కడే బహిరంగ మలం మూత్ర విసర్జన చేస్తూ ఉండడంతో అక్కడి నుండి వచ్చే దుర్వాసనను భక్తులు భరించలేకపోతున్నారు. సుందరీకరణ పనులు చేపట్టకపోవడంతో కోనేరు కళావిహీనంగా మారుతుంది. ప్రాచీన ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే అధికారులు సరైన వస్తువులు కల్పించడంలో విఫలం కావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్నానాలు చేసే గదులతో పాటు మూత్రశాలలకు తాళాలు వేసి ఉంచుతున్నారు. మరుగుదొడ్లు నిర్మించిన వినియోగంలోకి రాలేదు. అటు దేవాలయం పరిసర ప్రాంతాలను సైతం పరిశుభ్రంగా ఉంచడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉందని, ప్రహారీ గోడను అసంతృప్తిగా నిర్మించడంతో పశువులు లోపలికి వస్తున్నాయి. ఇక గతంలో లక్షల రూపాయల నిధులు మంజూరైన ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇక ఏటా స్వామివారి పేరిట ఉన్న భూమిని కౌలుకు ఇవ్వడంతో లక్షల ఆదాయం వస్తుంది. ఇది కాకుండా కానుకల రూపంలో ఆలయ హుండీ ద్వారా రాబడి వస్తుంది. కానీ వచ్చే భక్తులకు దేవాదాయ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోనేరు నిర్మిస్తామని గత సంవత్సరం మాటలకే పరిమితమైంది. ఇంతవరకు కోనేరు నిర్మించలేదు. కనీసం భక్తులకు స్నానాల గదులు కానీ మరుగుదొడ్లు కానీ సౌకర్యాలు లేవు. ఇక్కడ గుడికి దగ్గర చెరువు ఉంది. చెరువు పక్కన అంతా బహిరంగ మల విసర్జన జరుగుతున్నది. ఎటువంటి చెట్లు, పూల చెట్లు అవి పెట్టడం లేదు. హరితారం పోయింది. హరితారం కింద కూడా చెట్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇక్కడ ఫినిషింగ్ లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది, పాతకాలం లెక్క. మాటలకే పురాతన ఆలయము, మంచిగా ప్రసిద్ధిగాంచిన ఆలయము. ఎందరో దూరం నుంచి భక్తులు వచ్చి పోతూ ఉంటారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం చర్య తీసుకో. బాత్రూమ్లు కట్టించారు కానీ అవి తాళాలు వేసి అలానే ఉంటున్నాయి. పేరుకే బాత్రూమ్లు. బయట భక్తులకు వచ్చిన వారికి ఇబ్బందిగా ఉంది. భక్తులు వారికి వచ్చిన ఇక్కడ ఎంట్రన్స్ రోడ్ కూడా కరెక్ట్గా లేదు. డెవలప్మెంట్ అని చెప్పి ఇక్కడ రోడ్ని మొత్తం తవ్వేశారు. మరి ఆలయ సిబ్బంది డ్యూటీ అవర్స్లోనైతే మేము ఇక్కడ 21 డేస్ నుంచి దీక్షలో ఉన్నాము. ఎవరు కూడా ఆఫీస్ రూమ్ కూడా